హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరికీ కూడా ఏప్రిల్ నెల పెన్షన్ ఈ తేదీన అయితే పంపిణీ అయితే చేస్తుందండి. సో ఎవరి చేత వీరికి పెన్షన్ ఇవ్వబడుతుంది, సో ఎప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ ఇస్తున్నారు పెన్షన్ అని చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి మరో 3 శుభవార్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి. ఆ యొక్క శుభవార్తలు కూడా చెప్తాను. త్వరగా అయితే వీడియో అయితే కంప్లీట్ అయితే చేసుకుందామండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ దగ్గర చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నానండి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2023 ఆ టైంలో ఎవరైతే కొత్త పెన్షన్లకి అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే అలాట్ చేశారండి. వీరందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ ఉంటాయి కదండి. ఈ యొక్క కార్డ్స్ అనేది ఆల్రెడీ వాలంటీర్లు అయితే పంపిణీ చేయడం జరిగిందండి. వారికి గత నెలలో ఈ యొక్క కార్డ్స్ వచ్చినా సరే ఈ నెల నుంచే పెన్షన్ అయితే ఇస్తామనేది చెప్పారు. అంటే ఏప్రిల్ నెల నుంచి అయితే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఇక రెండో చూసుకుంటే ఎవరి తంబు అయితే పడతలేదో, ఫింగర్ అరిగిపోయి ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి డైరెక్ట్ ఏంటంటే ఒక మొబైల్ డేవిస్ ఉంటుందండి. సో మొబైల్ డేవిస్ ఉన్నప్పుడు మొబైల్ మనకి ఒక యాప్ ఉంటుందండి. సో డైరెక్ట్ ఏంటంటే ఈ యొక్క ముఖాన్ని అయితే స్కాన్ చేస్తారు మొబైల్తో. సో స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫింగర్ అయితే తీసుకుంటుందండి, తంబు అయితే తీసుకుంటుంది. అప్పుడైతే వాళ్ళకైతే అలౌ చేస్తారు. అప్పుడు ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ అయితే చేసేస్తారండి. అయితే సో ఇక 3వ అప్డేట్ కింద చూసుకుంటే మనకి సో వేరే ఊర్లో ఉండి పెన్షన్ తీసుకుంటే వేరే ఊరికి వస్తూ ఉంటారండి. అంటే అట్లాంటి వాళ్ళు పెన్షన్ టైంలో వేరే ఊరు నుంచి వేరే ఊరికి వస్తూ అట్లా ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి వాళ్ళు ఓన్లీ మన ఏపీలోనే ఈ యొక్క పెన్షన్ అయితే ఏదైనా ఊర్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చండి, ఒక ఊరు నుంచి ఒక ఊరుకు. సో కొంతమంది కామెంట్ చేస్తున్నారు వేరే ఊర్లు వేరే రాష్ట్రాల్లో మేము తీసుకోవచ్చు అట్లా అని చెప్పి. అలా అయితే కుదరదండి. ఇక్కడ ఓన్లీ ఏపీలో మీరు ఏదైనా జిల్లాలో ఉండి లేదంటే ఎక్కడైనా మీరు తీసుకోవాలంటే అట్లా అయితే వీళ్ళైతే మార్చడం అయితే జరుగుతుంది. అంతేగాని మనం కంప్లీట్గా వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవడానికి అయితే ఈ యొక్క పెన్షన్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదండి. ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం ఎవరు చేస్తున్నారంటే సో ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళైతే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి. వాలంటీర్లు అయితే ఈ యొక్క పెన్షన్ అనేది ఈ నెల వచ్చే నెల కూడా పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్లు అయితే చేయరండి. వాలంటీర్లు అసలు ఈ యొక్క వర్క్ ఏదైతే ఉందో వర్క్ కూడా రారండి. మీ ఇంటికి కూడా ఇక్కడ నుంచి రారు. ఎందుకంటే ఈసీ ఆల్రెడీ వాళ్ళ మీద ఆంక్షలు అయితే విధించింది. వాళ్ళనైతే ఈ యొక్క వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉంటాయి కదండి, ఆ మొబైల్స్ కూడా తీసేసుకోమని అయితే చెప్పింది. వాళ్ళ దగ్గర పరికరాలు కూడా ఏమి ఉండకూడదండి. ఈ యొక్క మంత్ర డివైసెస్ కూడా ఉండకూడదు, తీసేసుకోమంది. సో ఇప్పుడు ఏంటంటే సచివాలయంలో ఎవరైతే విఆర్ఓ కావచ్చు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో 10 మంది ఉన్నారు కదండి కేటగిరీలు, అందరూ వీరందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది డైరెక్ట్ సచివాలయంలోనే పంపిణీ చేసేయచ్చు మ్యాక్సిమం. లేదంటే కనుక వాళ్ళు వస్తే కనుక ఇంటికి వచ్చి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం ఏంటంటే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో అందరూ కూడా సచివాలయంకి వెళ్తే అక్కడి నుంచి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేస్తారండి. సో ఇదైతే మనకి ప్రజెంట్ అయితే ఏప్రిల్ నెల, వచ్చే నెల మే నెల కూడా ఇదే ప్రాసెస్లో అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరగనుందండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గుర్తే మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి.